హాయ్ ఫ్రెండ్స్, చికెన్ వండుతున్నాను. చికెన్ వండటానికి కావాల్సినవి ఇవి మసాలాలకి. ఇవ్వండి, ఇవి మసాలాలు. చికెన్ కడిగి పెట్టుకున్నాను, మిక్సీలో వేయాలి అన్నీ. చికెన్ కడిగి పెట్టుకున్నాను, ఇది బౌల్లో వేయాలి. ఆయిల్లో వేసాను, ఉప్పు వేసాను, తర్వాత కారం, పసుపు వేసాను. వేసినాక తిప్పుకోవాలి. ఈ నీళ్ళు మగ్గిన దాకా ఉంచాలి పొయ్యి మీద. అప్పటిదాకా మూత పెట్టుకోవాలి. మగ్గిన దాకా 5 minutes ఆగి చూద్దాం ఎలా ఉందో. అయినాక మూత తీసి చూస్తున్నాను. ఇదిగో ఇలా వచ్చింది. ఇలా వచ్చినాక కారం వేస్తున్నాను. మీకు సరిపడ్డ కారం వేసుకోండి. మేము 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాం. తినేదాన్ని బట్టి వేసుకోవాలి. వేసాము. ఒక 10 minutes అయినాక మళ్ళీ మూత తీసి చూద్దాము. 10 minutes అయినాక తీసి చూస్తే ఇదిగో ఇలా వస్తుంది. ఇలా రాగానే కొంచెం మగ్గ మసాలా వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా తిప్పుకోవాలి. వేసినాక మొత్తం ముక్కలకి అనేది పడుతుంది. ఓ 10 minutes ఇలా అట్టు పెడదాము, తర్వాత చూద్దాం. చూస్తే ఇదిగో ఇలా గట్టిగా ఉంది. ముక్క మసాలా అనేది పట్టింది. ముక్కకి మసాలా, ఉప్పు, కారం చక్కగా అన్నీ సరిపోయినాయి. కొంచెం చూడండి ఇలా వస్తుంది. వచ్చింది కదా. ఇలా వచ్చినాక ముక్క కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఒక 1/2 లోటాలు అంటే 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇలా కాసేపు బట్టి పెట్టాలి. నీళ్ళు పైన పెట్టుకోవాలి. ఒక అరగంట ఇలా ఉడకాలి. ఒక అరగంట అయినాక చూస్తే ఇదిగో ఇలా దగ్గర పడింది. నీరన్నీ ఇనిగిపోయినాయి. ముక్కకి చక్కగా చూడండి ఇలా ఉందో స్పైసీగా. దీంట్లో ఇప్పుడు పై మసాలా వేసుకుంటున్నాను. నేను స్పూన్లు వాడను, అందుకని చెప్పి 2 స్పూన్లు వేసాను. గరం మసాలా ఇలా తిప్పుకోవాలి. ఇదిగో ఇలా వస్తుంది. చూడండి ఎలా ఉందో.
పైన కొత్తిమీర వేసుకోండి. మా దగ్గర అంటే కొత్తిమీర లేదు, అయిపోయింది. పొద్దున్న గారెలో వేసేసాను కాబట్టి ఇప్పుడు కొత్తిమీర నేను వేయలేదు. ముక్క ఉడికిందో లేదో చూడండి. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. భలే ఉంది, భలే కుదిరింది, కాలుతుంది. భలే కుదిరింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమన్నా దీంట్లో మీకు డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి. నేను ఈసారి వీడియో తీసేటప్పుడు చూపిస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.